హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నన్ను మీరు కీప్ ఆన్ అడుగుతున్నారు డైట్ రెసిపీస్ చెప్పండి అని. ఒక 1 వీక్ మొత్తం టోటల్ ఎంటైర్ డైట్ రెసిపీస్ చేస్తాను. మంచి ఏమంటారు వెజిటబుల్స్ అన్నీ కలిపి ఈ రెసిపీ తీసుకొచ్చాను మీకోసం. ఇందులో ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయో చూసారా? ఓట్స్ మాత్రం 100 గ్రామ్సే. ఈ కూరగాయలు అన్నీ కలిసి 1/4 కిలో ఉన్నాయి. దాదాపు క్యారెట్, బీన్స్, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్. అండ్ ఇవి కాకుండా మనం ఇంకా కొంచెం సాసెస్ యాడ్ చేద్దాము. దాంతోనే సూపర్ యమ్మీ టేస్ట్ వస్తుంది. మీకు తింటూనే ఉండాలనిపిస్తుంది. సో మీరు ఫుడ్ ఎక్స్ప్రెస్ చూస్తున్నారు, అందులో కూడా నేను మంచి డైట్ రెసిపీ ఒకటి పెట్టాను. మనది అదిరెట్టి రుచిలో అని ఉంది కదా, అందులో సూపర్ యమ్మీ రెసిపీస్ ఉన్నాయి. అంటే ఈ ప్రొలాంగ్ చేయటం, ఈ నారేషన్ అంతా ఏం లేకుండా సింపుల్గా రెసిపీస్ అన్నీ ఉన్నాయి అందులో. ఒకసారి చూడండి అండ్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు, ఇంట్లో ఉన్న ఎనీ ఆయిల్. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర. ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాను. మయ్యా, ఇప్పుడు నాకు ఆ స్మెల్ వచ్చింది, జీలకర్ర వేగిన స్మెల్. ఇదిగోండి కొత్తిమీర తప్ప మిగతా అన్నీ వేసేస్తున్నాను. జస్ట్ ఒక 1/2 క్యారెట్, 1/4 క్యాప్సికమ్, ఒక 4 బీన్స్, ఒక్క పెద్ద టమాటా లేకపోతే 2 చిన్న టమాటాలు, కొద్దిగా అల్లం కట్ చేసింది 1 ఇంచ్, 1/2 ఇంచ్ అల్లం సన్నగా తరిగింది, అండ్ పచ్చిమిర్చి. ఇందులో పసుపు వేయట్లేను నేను, ఎందుకంటే సాసెస్ వేస్తాను కాబట్టి పసుపుని అవాయిడ్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ఓట్స్ ఉప్మా మనకి హెల్దీగా కంటికి కూడా కనిపించాలి అంటే ఏ కలర్స్ ఉండదు. ఆ వెజిటబుల్ కలర్స్ అని అట్లా యాజ్ ఇట్ ఈస్గా కనిపించాలి. కొంచెం సిమ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ మీద. జస్ట్ నీళ్ళు ఏంటంటే చిలకరిస్తున్నా, అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలి. మూత పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కూరగాయలని మగ్గనిద్దాం. ఓట్స్ అండి, ఇవి రెగ్యులర్ ఓట్స్ కాదు, రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయి మీకు. ఎనీ షాప్లో ఎనీ మాల్లో దొరుకుతాయి. అవేంటంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గట్టిగా ఉంటాయి. మనకి తిన్నా కానీ లోపల ఏంటంటే కొంచెం డైట్ అనగానే మనం ఏంటంటే మనకి కడుపు నిండాలి, అట్ ద సేమ్ టైం దాంట్లో ఎట్లాంటి క్యాలరీస్ తక్కువ ఉండాలి, అండ్ హెల్త్కి అన్ని న్యూట్రియంట్స్ అందించే విధంగా ఉండాలి. సో దానికోసం మనం కూరగాయలన్నీ యూస్ చేస్తున్నాము, ఓట్స్ యూస్ చేస్తున్నాము. దీనిలో నేను ఎగ్స్ వాడట్లేని ఇవాళ, కానీ ఒక 2-3 ఎగ్స్ స్క్రాంబుల్ చేసుకొని సైడ్కి లాస్ట్లో కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. 2 మినిట్స్ టడా, 2 మినిట్స్ ఉడికింది. వాటర్ ఉంది చూసారు కదా, ఇలాగే ఉండాలి. అండ్ నేను దీనిలో ఇంకా వాటర్ బయటకు తీసుకురావటానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. ఇది జస్ట్ లైక్ రైస్ లాగా ప్రిపేర్ చేయండి, ఎందుకంటే మన కర్రీస్తో పాటు తింటాం దీన్ని, లేకపోతే చట్నీతో పాటు తింటాము. అప్పుడు ఏంటంటే అందులో ఉప్పు వేస్తాం కదా, ఇందులో ఉప్పు వేయకూడదు. ఇది 1 టేబుల్ స్పూన్ నువ్వులు, చాలా హెల్త్కి మంచిది. ముఖ్యంగా డైట్ చేస్తున్నప్పుడు మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు, పల్లీలు అట్లాంటి వాటి సహాయం అప్పుడప్పుడు తీసుకుంటుండాలి. పల్లీలు అయితే కనుక ఫ్రైడ్ కాకుండా నానబెట్టి ఆ వాటర్ని పారబోసి పొట్టు తీసి తింటే చాలా మంచిది, ఉడకబెట్టిన పల్లీలు. అండ్ ఓట్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ కూరగాయలతో వచ్చే వాటరు ఓట్స్ పీల్చుకుంటుంది. ఓట్స్లో ఉండే బ్యూటిఫుల్ గుణం ఏంటంటే, ఒక హస్క్ లాగా, అంటే మనం స్పాంజ్ ఉందనుకోండి, వాటర్ వేసే కొద్దీ పీల్చుకొని ఉబ్బుద్ది చూసారా, అట్లాగా ఓట్స్ మన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉన్న వాటర్ని, జ్యూసెస్ని అన్నింటినీ పీల్చుకొని ఉబ్బి మనకి కడుపు నిండిన ఫీలింగ్ తీసుకొస్తుంది. స్టూల్స్ కూడా మనం మార్నింగ్ ఈవినింగ్ మోషన్కి వెళ్తాం కదా, అది కూడా చాలా సాఫీగా జరిగిపోవటంలో ఓట్స్ ప్రధాన పాత్ర. ఓట్స్లో ఇంకా బెనిఫిట్స్ చెప్పాలంటే మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్, జింక్, వైటమిన్ B5 లేనిది లేదు అసలు. అండ్ ఈ కూరగాయలన్నీ మనకి న్యూట్రియంట్, యాంటీ ఆక్సిడెంట్స్, కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్ డైట్ అనమాట. మనది టార్గెట్ టీవీ చూసారా, చాలా మంచి అప్లాస్ వస్తున్నాయి. టార్గెట్ టీవీలో ప్రయాణానికి సంబంధించిన వీడియో చేశాను. అందులో ఏంటంటే మనం ట్రావెల్కి వెళ్తుంటే కనుక బ్యాగ్ ఎలా సర్దుకోవాలి, ట్రావెల్ ప్లాన్ ఎలా ఉండాలి, అక్కడికి వెళ్ళాక డూస్ అండ్ డోంట్స్ ఏంటి అవన్నీ చేశాను. దాన్ని దాదాపు ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి 43,000 మంది చూసారు. ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఆ టీవీ అందులో పెడతాను నేను నా వెయిట్ రిడక్షన్ ఎలా జరిగింది, ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ప్రాసెస్ ఏంటి, నా డైలీ రొటీన్లో నేను ఏం చేశాను, ఏం తిన్నాను, ఏం మానేశాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎవ్రీథింగ్ నేను పెడతాను. నేను జస్ట్ 12 kgs మాత్రమే వెయిట్ తగ్గాను. ఐ యూస్ టు బి 88 ఉండేదాన్ని, ఇప్పుడు 75కి వచ్చాను, దాదాపు 13 kgs. ఈ జర్నీ ఎట్లా జరిగింది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
ఒక్క రోజులో అయితే అవ్వలేదండి. ఇట్స్ ఏ హార్డ్ వర్క్. మధ్యలో కొన్నిసార్లు వదిలేశాను, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వదిలేశాను. ఈసారి మాత్రం నేను నిర్ణయం తీసుకున్నాను, లైఫ్ లాంగ్ నేను వెయిట్ తగ్గుతూనే ఉండాలి తప్పితే పెరగకూడదు. నేను అనుకున్న వెయిట్ వచ్చిన తర్వాత అక్కడ కాన్స్టెంట్గా నిలబడాలి. నా చేతిలోనే ఉంది. ఇదిగో చూసారా, దాదాపు 2 మినిట్స్ నుంచి మీతో ముచ్చట చెప్తా నేను వేయిస్తున్నాను కాబట్టి ఇది లేట్ అయింది. ఓట్స్ లూజ్గా ఉంటే బాగోదు, నాకు అంత మంచిగా అనిపించదు. నేను కొంచెం 1 కప్ వాటర్ పోసాను అంతే, జస్ట్ 1 కప్. మూత పెట్టేస్తుంది. అది కొంచెం ఉడుకు రాగానే సిమ్ చేస్తా. జస్ట్ ఒక 4-5 మినిట్స్ అంతే. ఇదిగోండి ఉడకటం స్టార్ట్ అయింది కదా, మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాం. ఇలాగ ఒక 3.5-4 మినిట్స్, ఆల్రెడీ 30 సెకండ్స్ అయింది. ఇంకొక 3.5-4 మినిట్స్ ఉడకబెడ. ఎంతవరకు వచ్చింది? వా, చూసారా ఓట్స్ ఎట్లా ఉబ్బుతుందో? సూపర్ సూపర్. రోల్డ్ ఓట్స్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి, రోల్డ్ ఓట్స్. ఇదిగోండి ఇది వాడాను నేను, ట్రూ ఎలిమెంట్స్ రోల్డ్ ఓట్స్. మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాం. ఎనీథింగ్, ఎనీ కంపెనీ తీసుకోండి, ఇది గ్లూటెన్ ఫ్రీ అని ఉంది. వాట్ ఎవర్. నేను ఈ వెయిట్ లాస్ దాంట్లో ఇట్స్ లైక్ ఏ రన్నింగ్ రేస్ అనమాట. చాలాసార్లు విసుగొస్తుంది, జీవితం మీద విరక్తి పుడుతుంది, అబ్బా ఎందుకు వచ్చింది ఇది అని. కానీ దీన్ని బ్యూటిఫుల్గా ఎట్లా టర్న్ చేసుకోవచ్చో ఈ జర్నీలో నేర్చుకున్నాను నేను, అది మీకు చెప్తాను నేను. రన్నింగ్ రేస్ అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, పరిగెత్తడం. ఒక రేస్లో నిలబడ్డాం, పరిగెత్తాలి, కొంచెం సేపు తర్వాత పడిపోయినాం, ఆగిపోతామా? అయిపోయింది అక్కడికే, మనది ఆగం. దులుపుకుంటాము, ఎక్కడన్నా ఏమన్నా తగిలితే సెట్ చేసుకుంటాం, మళ్ళీ పరిగెడతాం. వెయిట్ లాస్ కూడా సేమ్. ఓటమి వచ్చింది కదా అని చెప్పి, తగ్గట్లేం కదా అని చెప్పి ఆ ప్రయత్నాన్ని అక్కడ కాపేస్తే అది నిజమైన ఓటమి. ఆ ఓటమిలోనే గెలుపుకి ఆరంభం ఉంది. ఒకసారి ఓడిపోతే మళ్ళీ పట్టుదల, ఎందుకు నేను తగ్గను, ఎందుకు, ఏం చేయాలి నేను, ఏం తప్పు చేస్తున్నాను నేను అని తర్కించుకొని ముందుకెళ్తూ ఉంటే. ఇదనే కాదండి, వెయిట్ లాస్ అనే కాదు, మీ లైఫ్లో ఏది తీసుకున్నా కానీ అడ్డంకులు అనేది కామన్, నిందలు అనేది ఇంకా కామన్. ఇంకా వాటికి భయపడి ఆగిపోతే ఎట్లా ఉంటుందంటే, లావో తిన్నాం కదా అని తింటాం మానేస్తామా? మనకి ఏది కావాలో అది తింటాం అంతే. ఇంకా హెల్తీగా, ఇంకా ఆరోగ్యంగా, ఇంకా అందంగా అవుతాము. లైఫ్లో ఏ విషయమైనా కూడా అంతే. మనం నేర్చుకునే కొద్దీ అందులో స్వీట్నెస్, అందులో మంచి చెడు, అందులో ఉన్న బ్యూటీ, ఎవ్రీథింగ్ మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే. మీతో ముచ్చట చెప్తా ఉంటే ఇది అయిపోయింది. లాస్ట్లో ఏంటంటే ఇంకా ఉడికింది చాలు, 3.5-4 మినిట్స్ అయింది, ఇంకా వాటర్ ఉంది, హైలో పెట్టేయండి. ఇప్పుడు వేయాల్సినవి ఏమున్నాయో చూడండి. ఓట్స్ ఉడికిపోయినాయి. 4-5 మినిట్స్ కంటే ఓట్స్ని ఉడకపెట్టి దాంట్లో ఉన్న దేన్ని కిల్ చేయకండి. మంచిగా కొత్తిమీర వేసేస్తున్నాను, ఆలివ్ ఆయిల్ వేసాను. చూసారు కదా, బటర్ మన స్కిన్ టెక్స్చర్కి, మన ఒంట్లో కొన్నిటికి చాలా మంచిది. నేను ఒక 10 గ్రామ్స్ ఆఫ్ బటర్ క్యూబ్, యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే దొరికింది. ఇంకొక 10 గ్రామ్స్. అండ్ ఇదిగోండి, ఇది గ్రీన్ చిల్లీ సాస్. ఇవన్నీ ఏంటంటే టేస్ట్ని యాడ్ చేయడానికి, మనం తింటున్న దాన్ని టేస్టీగా తినాలి కదా, దానికోసం. 1 టీ స్పూన్ కన్నా తక్కువ. ఇది రెడ్ చిల్లీ సాస్ కొంచెం, అది కూడా అంతే, 1 టీ స్పూన్ కన్నా తక్కువ. సోయా సాస్, అజన్మోటో ఒకటే మంచిది కాదని వేయట్లేను. సోయా సాస్ అయితే 2 డ్రాప్స్ వేయండి. ఈ టైంలో మీరు పక్కన స్క్రాంబుల్డ్ ఎగ్ వేసుకొని దీనిలో కలిపి, మస్తు ఉంటుంది. ఎగ్ ఓట్స్ సాసెస్ అన్నీ వేసిన తర్వాత అటు ఇటు ఒక్కసారి కలిపి కట్టేయండి. మన అద్భుతమైన డైట్ రెసిపీ రెడీ. దీంట్లో మీరు ఎనీ కర్రీ, ఇవాళ వంకాయ పచ్చికారం వేసి చేశాను, ఆ వీడియో ఫుడ్ ఎక్స్ప్రెస్లో పెట్టాను, అద్భుతంగా ఉంటుంది. ఇది మన సైలాస్ కిచెన్లో లేదు, నేను ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇవాళే చేసి రికార్డ్ చేశాను. చాలా అద్భుతమైన కర్రీ, పచ్చికారంతో వంకాయ, సింపుల్ ప్లెయిన్, పచ్చి కొబ్బరి కూడా వేసాను. చాలా మంచి రెసిపీ, చూడండి ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఎక్సలెంట్ రెసిపీస్ ఉన్నాయి. అయిపోయింది. ఇప్పుడు నేను అది ఎందుకు చూపించానంటే, నా పచ్చి పులుసు, నా వంకాయ కూర, ఇది అండ్ కొంచెం తందూరి చికెన్ పీసెస్ ఉన్నాయి ఇంట్లో చేసింది, అది కూడా, అది డైట్. దాన్ని పక్కకు పెట్టుకొని తిన్నామంటే అయిపోయింది లంచ్. మన డిష్ని అద్భుతమైన బౌల్లోకి షిఫ్ట్ చేయండి. అందులో జస్ట్ ఒక 50% ఒక మనిషి మీల్కి సరిపోతుంది. దీని చుట్టూ నేను కీరా, ఒక పెద్ద కీరా ఉంటుంది కదా, అది స్లైసెస్ కోసుకుంటాను, ఇది పెట్టుకుంటాను, కర్రీస్ పెట్టుకుంటాను. మై మీల్ ప్లేట్ ఈజ్ రెడీ. దట్ ఈస్ టుడేస్ మీల్ ప్లేట్. అట్లాగా మీకు ఎవ్రీడే ఒక డిఫరెంట్ స్టైల్లో మీల్ ప్లేట్స్ పెడుతుంటాను. చాలా నా జర్నీలో జరిగిందంతా. అండ్ ఈ జర్నీ యావత్తు కూడా టార్గెట్ టీవీలో, సైలాస్ టార్గెట్ టీవీ చూడండి, సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి, నోటిఫికేషన్ వస్తుంది. నా నెక్స్ట్ వీడియో అదే. అండ్ కేరళ టూర్ మొత్తం, నేను 10 days కేరళ టూర్ వెళ్ళాను కదా, నా ఇన్స్టా ఫాలో అవుతున్నారా? ఇన్స్టాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను నేను. కేరళ టూర్ మొత్తం కూడా నేను టార్గెట్ టీవీలో పెట్టాను ఆల్రెడీ. అంటే ఇది రిలీజ్ అయ్యే టైంకి వచ్చిందా లేదా నాకు ఐడియా లేదు, మేబీ రావచ్చు.
అది కూడా చూడండి, యూ విల్ ఎంజాయ్ దట్. అసలు కేరళకి ఎట్లా వెళ్ళాలి, ఏ ప్లేసెస్ చూడాలి, ఎంత ఖర్చు అవుద్ది, ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్. అండ్ నా టూర్ మొత్తం కూడా చూపించేశాను, నా ఫ్రెండ్స్తో సహా, నా ఫ్యామిలీతో సహా. సో చూడనా మరి మీరు ఈ అద్భుతమైన రెసిపీని చేస్తారని, మీ లైఫ్ని హెల్తీగా టర్న్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.